అత్తాపూర్లో యువతి అదృశ్యమైన కేసు పోలీసులకు సవాల్గా మారింది. యువతిని కిడ్నాప్ చేశారా లేక తెలిసిన వారితో స్వచ్ఛందంగా వెళ్లిందా ఆ అమ్మాయి అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెను బెదిరించి తీసుకెళ్లారా లేకపోతే ఒప్పించే తీసుకెళ్లారా అన్న అంశాలపై కూడా విచారణ కొనసాగుతోంది. కారు ఎక్కే ముందు యువతి ఎందుకు అరవలేదని, తప్పించుకునేందుకు ఎందుకు ప్రయత్నించలేదు అన్న ప్రశ్నలు ప్రస్తుతం అన్ని వినిపిస్తూ ఉన్నాయి. హైదరాబాద్లోని పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన మిస్సింగ్ కేసులను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ కేసుతో ఏది కూడా మ్యాచ్ కాలేదని మనకు సమాచారం. నెంబర్ ప్లేట్ లేని కారులో యువతిని తీసుకెళ్లగా ఆ కారు వెనక వచ్చిన బైక్ నంబర్ ఆధారంగా పోలీసులు ఇప్పుడు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. జాయ్ హాస్పిటల్ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా విశ్లేషిస్తున్నారు. యువతి ఆచూకీ కోసం పలు రకాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. రైట్, యువతి అదృశ్యానికి సంబంధించి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. సుజాత, ఇప్పటి వరకు కూడా పోలీసులకు ఎలాంటి క్లూ అందలేదు ఈ యువతి మిస్సింగ్ కేసుకు సంబంధించి తెలుస్తోంది. వాళ్ళ కుటుంబ సభ్యులకి ఏమన్నా కంప్లైంట్స్ వస్తున్నాయా లేకపోతే అసలు వాళ్ళ గురించి ఏమన్నా తెలుస్తోందా పోలీసులకి? మొత్తం 6 బృందాలుగా యువతి మిస్సింగ్ అయినటువంటి టైం నుంచి గాలింపు చర్యలను పోలీసులు ముమ్మరం చేశారు. ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులతో పాటు లోకల్ పోలీసులు కూడా యువతి కోసం గాలింపు చర్యలను అయితే చేపడుతున్నారు. జోయ్ హాస్పిటల్లో మిస్సింగ్ అయినటువంటి యువతి నిన్న అర్ధరాత్రి 10 గంటల 30 నిమిషాల ప్రాంతంలో ఇదే ఎమర్జెన్సీ గేటు ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత బయటికి 10 నిమిషాల తర్వాత వచ్చింది. ఇక్కడ ఆగినటువంటి కారు ఎక్కి ఆ యువతి వెళ్ళిపోయింది. అయితే వచ్చినటువంటి టైంలో కొంత పరుగులు తీయడంతో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఏమైంది అని తనతో మాట్లాడినప్పుడు నా బాయ్ ఫ్రెండ్తో గొడవైంది వచ్చాను అని చెప్పింది. కానీ తిరిగి వెళ్ళేటువంటి సమయంలో మాత్రము ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇక్కడే పక్కన ఆగి ఉన్నటువంటి తార్ కార్లో ఎక్కడంతో ఆ టైంలో యువతి చేతిలో ఒక బ్యాగ్ ఉంది. ఆ యువతి అరవడం కానీ లేదంటే సెక్యూరిటీని పిలవడం కానీ ఎలాంటివి చెయ్యలేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఒకవేళ ఆ సమయంలో గట్టిగా అరిసినా పారిపోవడానికి ఎక్కువ అవకాశం ఉండేది. ఒకసారి మెయిన్ రోడ్డు చూస్తే ఇక్కడ ప్రజెంట్ నేను నిల్చున్నటువంటి ప్లేస్లోనే తార్ కారు నైట్ ఆగి ఉంది. పక్కనే ఎమర్జెన్సీ హాస్పిటల్కి సంబంధించినటువంటి గేట్ ఉంది. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాక యువతి ఇక్కడ ఆగి ఉన్నటువంటి కారులో ఎక్కింది. ఆ సమయంలో 10:30 అంటే ఇక్కడ హోటల్స్ చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్ ఏమీ కూడా బంద్ ఉండవు. ఇక్కడ ఎప్పుడు 24/7 సెక్యూరిటీ ఉంటారు కాబట్టి హాస్పిటల్లో ఉన్నటువంటి ఎవరొకరు వచ్చి ఆ యువతిని కాపాడేటువంటి అవకాశం ఉండేది. కానీ ఎలాంటి అరుపులు కేకలు లేకుండా యువతి వెళ్ళిపోయింది అని అంటే ఖచ్చితంగా తను సెక్యూరిటీకి నా బాయ్ ఫ్రెండ్తో గొడవ పడ్డాను అని చెప్పిన తర్వాత మళ్ళీ తనంతట తాను బయటకు వచ్చింది అని అంటే ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి తనతో మళ్ళీ వెళ్ళిపోవాలనా లేదు అని అంటే తెలిసిన వ్యక్తులు ఎవరైనా వచ్చి ఉండొచ్చు, యువతి వెళ్ళిందేమో అన్నటువంటి అనుమానం కూడా కలుగుతుంది. ఒకవైపు కిడ్నాప్ కేసుగా నమోదు చేసినప్పటికీ యువతిని తీసుకువెళ్ళింది ఎవరు? తెలిసినటువంటి వ్యక్తులు యువతి అంగీకారం మేరకే ఇంటికి ఎక్కడికైనా తీసుకెళ్లారా లేకపోతే యువతిని ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఈ 2 కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఒక్కసారి చుట్టుపక్కల ఉన్నటువంటి హోటల్స్ అవన్నీ చూస్తే మనకు కనిపిస్తుంది. ఆ హోటల్స్ దగ్గర కూడా కంప్లీట్గా షాప్స్ ఇవన్నీ 24/7 హోటల్ ఓపెన్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి షాప్స్ నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుంది అని చెప్తున్నారు. అయితే ఆ టైంలో ఎవరైనా కాపాడే అవకాశం ఉంటుంది, లేదంటే వాహనదారులైనా సరే కాపాడే అవకాశం ఉంటుంది. కానీ యువతి పారిపోవడానికి ప్రయత్నించకపోవడంతోనే వాళ్ళ బంధువులు లేదంటే స్నేహితులు ఎవరైనా సరే యువతిని తీసుకువెళ్ళ ఉండొచ్చు అని చెప్పేసి ఇంకొక అనుమానం అయితే వ్యక్తమవుతుంది. సుమతి. రైట్ సుజాత, థ్యాంక్ యూ. చూడొచ్చు, అత్తాపూర్లో మిస్ అయిన యువతిపై ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు అయితే కొనసాగుతోంది. 6 బృందాలుగా వీడిపై గాలింపు చర్యలను ముమ్మరం చేస్తూ ఉన్నారు.